హాయ్ గైస్, హాయ్ అందరికీ. సో ఈరోజు మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్ ప్రాసెస్ గురించి చూడబోతున్నాం. లెజిస్లేటివ్ కౌన్సిల్ ఇప్పుడు చాలా న్యూస్లో ఉంటుంది. ఎందుకంటే కొన్ని స్టేట్స్ చాలా స్టేట్స్ అండ్ చాలామంది ప్రశ్నిస్తున్నారు, ఇంకా స్టిల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క ప్రాముఖ్యత ఉందా, లేకపోతే వాటిని తీసేద్దామా అన్న డిబేట్ జరుగుతుంది. సో కాబట్టి మనకి ఎగ్జామ్లో చాలా వరకు మనం ఆ ఎలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అని కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో అందుకు ఒకసారి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎలక్షన్ ప్రాసెస్ చూద్దాం. ఓకే, సో యాక్చువల్గా లెజిస్లేటివ్ కౌన్సిల్ ఏంటి అంటే, మనకిప్పుడు పార్లమెంట్లో ఏ విధంగా అయితే రాజ్యసభ అండ్ లోక్సభ ఉంటాయో, స్టేట్కి వచ్చేసరికి కూడా లెజిస్లేటివ్ అసెంబ్లీ అండ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని ఉంటుందండి. ఓకే, బట్ అన్ని స్టేట్స్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ లేదు, ఓన్లీ కొన్ని స్టేట్స్కి మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉన్నాయి. మరి ఎవరైనా గెస్ చేయగలుగుతారా ఎన్ని స్టేట్స్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉందో? ఓకే, సో మనం నెక్స్ట్ స్లైడ్లో చూద్దాం. హౌ మెనీ స్టేట్స్ హ్యాస్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్? ఇది నేను వికీపీడియా నుంచి డైరెక్ట్ తీసుకున్నా, టేబులర్ ఫార్మాట్లో ఉంటే బాగుంటుందని. సో ఎన్ని స్టేట్స్కి లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయంటే, సో ఫర్ 6 స్టేట్స్కి మాత్రమే లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నవి. ఓకే, సో అవేంటి అంటే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర అండ్ బీహార్. ఓకే, సో ఈ 6 స్టేట్స్కి లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంది. మనం ఇక్కడ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్ని స్టేట్స్కి ఉందో ఆ నంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఒక మ్యాప్ పాయింటింగ్ టైప్ వేసుకోవాలి ఎక్కడెక్కడ ఉన్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణకి ఆంధ్రప్రదేశ్ బార్డర్, మహారాష్ట్ర బార్డర్. ఓకే, సో ఇట్లా మనకి 3 గుర్తున్నాయి, ఇంకా అండ్ కర్ణాటక కూడా బార్డర్. ఓకే, సో తెలంగాణకి బార్డర్ ఉన్నవే ఆల్మోస్ట్ 3 అయిపోయినాయి, అంటే 4 అయిపోయినాయి. ఇంకా మనం గుర్తుంచుకోవాల్సినవి ఓన్లీ 2 మాత్రమే. అదే ఒకటి ఉత్తరప్రదేశ్, నెక్స్ట్ బీహార్. ఓకే, అండ్ ఇక్కడికి వచ్చేసరికి మనకి లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఎలక్టెడ్ మెంబర్స్ ఉంటారు, నామినేటెడ్ మెంబర్స్ కూడా ఉంటారు. ఓకే, ఆ టోటల్ కలిపి ఎంత అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ తీసుకుంటే తెలంగాణకి 40 మెంబర్స్ ఉన్నారు, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే 58 మెంబర్స్ ఉన్నారు. హైయెస్ట్ ఆబ్వియస్గా మనకి ఉత్తరప్రదేశ్ నుంచే ఉంటారు, 100 మెంబర్స్. ఓకే, సో ఈ ఏ స్టేట్లలో ఉన్నారు అని ఒక్కసారి చూసుకోండి. తర్వాత మనకి ఎగ్జామ్ హాల్లో చాలా వరకు ఎలాంటి క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంది అని అంటే, ఎలెక్టెడ్ ఎంత పర్సంటేజ్ అండ్ నామినేటెడ్ ఎంత. ఓకే, టోటల్ మనం 1 అనుకుంటే అందులో 1/6 ఆర్ నామినేటెడ్ అండ్ 5/6 ఆర్ ఎలెక్టెడ్, ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్. ఓకే, సో ఈ 1/6 నామినేటెడ్ని ఎవరు నామినేట్ చేస్తారు? మరి గవర్నర్ చేస్తాడు, ఆన్ ది అడ్వైజ్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ అండ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓకే, సో ఈ 5/6కి వచ్చేసరికి మనకి ఇది చాలా ఇంపార్టెంట్. లాస్ట్ టైం మనకి టీఎస్పీఎస్సీలు కూడా అడిగారన్నమాట, ఈ 1/3, 1/3, 1/12, 1/12 ఈ 5/6 మెంబర్స్ని మనం ఎన్నుకుంటాం. మనకి తెలిసే ఉంటుంది, కవిత గారు లెజిస్లేటివ్ కౌన్సిల్ మెంబర్గా ఉండే లాస్ట్ టైం. ఓకే, సో ఈ 5/6లో ఏంటంటే 1/3 ఏమో ఎమ్మెల్యేస్ ఎన్నుకుంటారు, ఇంకో 1/3 ఏమో లోకల్ బాడీస్ ఎన్నుకుంటే, 1/12 ఏమో గ్రాడ్యుయేట్స్, 1/12 ఏమో టీచర్స్. ఓకే, మొత్తం కలిపితే మనకి 5/6 ఇండైరెక్ట్లీ ఎలెక్టెడ్ ఎమ్మెల్సీస్ ఉంటారు. అయితే జస్ట్ చిన్నగా మీకు మైండ్లో ఒకటి ఏముండాలంటే 1/3, 1/3, 1/12, 1/12 అని ఉండాలి. సో ఈ 12కి ఏమో టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్, ఆ 3కి ఏమో ఎమ్మెల్యేస్ అండ్ లోకల్ బాడీస్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ మరి వీళ్ళ టర్మ్ ఎన్ని ఇయర్స్ అని అంటే 6 ఇయర్స్. సేమ్ మనకి రాజ్యసభలో ఏ విధంగా అయితే 1/3 మెంబర్స్ ఎవ్రీ 2 ఇయర్స్కి ఒకసారి రిటైర్ అవుతారో, ఇక్కడ కూడా అంతే, ఎవ్రీ 2 ఇయర్స్కి 1/3 మెంబర్స్ రిటైర్ అవుతారు. అండ్ మెంబర్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ నెక్స్ట్ ఎలక్షన్, అంటే రీఎలక్షన్ కూడా వాళ్ళకు ఉంటుంది అన్నమాట. అంటే ఈసారి ఎలెక్ట్ అయితే మళ్ళీ నెక్స్ట్ టర్మ్కి కూడా వాళ్ళు కంటెస్ట్ చేయొచ్చు. ఓకే, అదన్నమాట. నెక్స్ట్ కంపోజిషన్ చూసుకుంటే మినిమం 40 మెంబర్స్, మ్యాక్సిమం ఎంత అంటే ఆ స్టేట్లోని ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ టోటల్ మెంబర్స్ ఉంటారు కదా, అందులో 1/3. అంటే ఇప్పుడు మన తెలంగాణకి టోటల్ 120, అంటే 119 అంటే 120 అనుకుంటే, ఆ 120లో 1/3 అంటే ఎంత? 40 మెంబర్స్ కదా. ఇక్కడ మనం చూస్తాం తెలంగాణకి 40 మెంబర్స్ ఉన్నారు. అట్లే 1/3 ఆఫ్ టోటల్ ఎమ్మెల్యేస్ ఈక్వల్స్ టు ఉత్తరప్రదేశ్కి 100 అట్లా. ఓకే, సో ఆ చిన్న క్యాలిక్యులేషన్ ఒకటి. అంటే మనకి ఎగ్జామ్లో మ్యాక్సిమం ఎంత రేంజ్ అడిగే ఛాన్స్ ఉంటుంది. రేంజ్ అంటే మినిమం ఎంత, మ్యాక్సిమం ఎంత. ఓకే, మినిమం 40 మెంబర్స్, మ్యాక్సిమం 1/3 ఆఫ్ టోటల్ ఎమ్మెల్యేస్, అది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. జస్ట్ నేను ఒక ఇంట్రెస్టింగ్ టు మేక్
ది డిస్కషన్ ఇంట్రెస్టింగ్. ఒక క్వశ్చన్ ఏంటంటే, కెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎ స్టేట్ కెన్ బి ఫ్రమ్ ఎ లెజిస్లేటివ్ కౌన్సిల్? అంటే మనం చాలాసార్లు చూసాం కదా, సెంటర్లో తీసుకుంటే ప్రైమ్ మినిస్టర్ కెన్ బి ఫ్రమ్ లోక్సభ ఆర్ రాజ్యసభ. ఎగ్జాంపుల్ ఇందిరాగాంధీ కానీ మన్మోహన్ సింగ్ గారు కానీ వాళ్ళంతా రాజ్యసభ నుంచి కూడా ఎన్నికయ్యారు. ఓకే, అయితే మరి చీఫ్ మినిస్టర్ కూడా లెజిస్లేటివ్ కౌన్సిల్ నుంచి ఉండొచ్చా? ఓకే, ఇది మీకు క్వశ్చన్. సెర్చ్ చేయండి, సెర్చ్ చేసి కామెంట్ చేయండి. ఓకే, కంపల్సరీ కామెంట్ చేయండి. కామెంట్ చేయకపోయినా అట్లీస్ట్ గూగుల్ చేసినా తెలుసుకోండి. ఎందుకంటే హూ నోస్, దిస్ మే బీ ఏ క్వశ్చన్ ఇన్ ది అప్కమింగ్ ఎగ్జామ్. ఓకే, ఈ ఇనిషియేటివ్ కనుక నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.